సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా క్యాన్సర్ అంటే అందరూ కూడా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినా ఎంతో కొంత భయం అనేది ఉంటుంది. అయితే జనరల్గా అవేర్నెస్ కోసము అసలు క్యాన్సర్ కణితి, క్యాన్సర్ గడ్డ, ట్యూమరు, లంపు అనేది వస్తే అసలు అది ఎలా ఉంటుంది, దాని లక్షణం ఎలా ఉంటుంది, దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చా? నార్మల్ కణితికి, నార్మల్ గడ్డకి, ఈ క్యాన్సర్ గడ్డకి తేడా అనేది ఎలా ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, మీరు పెద్ద పెద్ద డాక్టర్స్, పెద్ద చదువులు చదువుకున్నారు, ట్రీట్మెంట్స్ ఇస్తారు, తగ్గిపోతుంది. కానీ ఎంతో కొంత క్యాన్సర్ అంటే ఇంకా కూడా ఎక్కడో కొంచెం భయం ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ఈ క్యాన్సర్ వచ్చింది, అది క్యాన్సర్ గడ్డ కాదా తెలుసుకోవడానికి బయాప్సీ చేయాలి ఇలా చెప్తూ అవును. ఉంటారు. అది బినైన్, మ్యాలిగ్నెంట్ అని తెలుసుకోవాలంటే అసలు దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? దాని బిహేవియర్ ఎలా ఉంటుంది? ఒకటి క్యాన్సర్ గడ్డ, క్యాన్సర్ లంప్ అంటే నార్మల్ దానికి మేజర్ తేడా అంటే అసలేముంటుంది? చాలా మంచి క్వెషన్ అడిగారండి. యాక్చువల్‌గా సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మా దగ్గరికి బ్రెస్ట్ క్యాన్సర్ కామన్ క్యాన్సర్ కదా! హ్మ్. ఆడవాళ్ళొచ్చినప్పుడు ఒక్కసారి బాగా ముదిరి పెట్టుకొని హ్మ్. వస్తారనమాట. ఎప్పుడొస్తారు? చర్మం దాకా పాకిపోయి, హ్మ్. చర్మం మీద పుండు ఏర్పడి, హ్మ్. లేదంటే వేరే చోట స్ప్రెడ్ అవ్వడం, ఆ స్టేజ్‌లో వస్తారనమాట. మేము మామూలుగా అడుగుతాం అనమాట. ఏంటమ్మా ఇంత పెద్దది అయ్యే వరకు ఏం చేసావంటారు? హ్మ్. అందరు 90% ఒకే ఆన్సర్ ఉంటది వాళ్ళలో. హ్మ్. యాక్చువల్‌గా మాకు గెడ్డ ఉందని ముందే తెలుసు సార్. ఒక 6 నెలల ముందే చూసుకున్నాను. హ్మ్. కానీ ఆ గెడ్డ అసలు నొప్పి లేదు సార్. ఏదో హ్మ్. చేతికి తగిలేది. నొప్పి లేదు గదా! అది క్యాన్సర్ అని అనుకోలేదు అనేది పెద్ద అపోహ అండి. హ్మ్. క్యాన్సర్ గెడ్డ అంటే నొప్పుంటదని అనుకుంటారు. కానీ అది అబ్సల్యూట్‌లీ రాంగ్ అన్నమాట. గెడ్డ ఫస్ట్ స్టేజ్‌లో ఎప్పుడైతే వాళ్ళ చేతికి తగులుతదో అప్పుడు నొప్పనేది ఉండదు. హ్మ్. అందుకే స్పెసిఫిక్‌గా చెప్పడం ఏంటంటే ఏ గెడ్డ ఉన్నా కూడా బట్ మెజారిటీ గడ్డలు క్యాన్సర్ కాకపోవచ్చు. హ్మ్. కానీ డాక్టర్ దగ్గరికి కంపల్సరీ ఎళ్ళాలండి. ఎనీ గడ్డ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. రొమ్ములోనే కాదు బాడీలో ఎక్కడున్నా. మనం సెల్ఫ్‌గా చెక్ చేసుకోవడానికి అసలు లేదు. చేతికి డౌట్‌ఫుల్‌గా తగిలిందనుకోండి ఒకసారి ఎళ్లి చూపించుకోండి ఏముంది. మహా అయితే ఒకసారి క్లినికల్‌గా చూస్తారు. హ్మ్. లేదంటే ఒక అల్ట్రాసౌండ్ చేస్తారు. దానికేం పెద్ద పెద్ద టెస్ట్‌లు ఏం చేయరు. హ్మ్. అనుమానం ఉంటేనే బయాప్సీ చేస్తారు. సో, క్యాన్సర్ గడ్డ నొప్పి ఉండదు కాబట్టి అది క్యాన్సర్ గడ్డ కాదనేది పెద్ద అపోహ. హ్మ్. ఫస్ట్ స్టేజ్‌లో గాని, సెకండ్‌లో గాని నొప్పనేది ఉండదు. హ్మ్. చాలా ఫ్రీగా మొబైల్ ఉంటుంది. మూవ్ అవుతుంటది. హ్మ్. కాబట్టి అది ఎప్పుడైతే పెరుగుద్దో నర్వ్స్‌కి ఇన్‌ఫిల్ట్రేట్ అవుతుందో, లేదంటే చర్మం వరకు స్ప్రెడ్ అవుతుందో అప్పుడే నొప్పి ఉంటుందన్నమాట. ఓకే. సో, నొప్పి ఉంది క్యాన్సర్ గడ్డ అంటే స్టేజ్ ఎక్కువున్నట్టు. హ్మ్. సో, ఇనీషియల్‌గా ఏ గడ్డ ఉన్నా కూడా ఇమ్మీడియేట్‌గా మీరు డాక్టర్ దగ్గరికెళ్లి హ్మ్. టెస్ట్ చేయించుకోవడం మంచిది. నార్మల్ గడ్డలైతే మూవ్ అవ్వవా? క్యాన్సర్ అయితేనే మూవ్ అవుతదా? అటు ఇటు కదులుతదా? లేదండి. ఇనీషియల్ క్యాన్సర్ గడ్డైనా ఫస్ట్ స్టేజ్‌లో, సెకండ్ స్టేజ్‌లో బ్రహ్మాండంగా హ్మ్. మొబిలిటీ ఉంటుందండి. హ్మ్. ఆల్ దీంట్లో అవుతది. ఎప్పుడైతే రొమ్ము క్యాన్సర్ అనుకోండి, లోపల ఉన్న మజిల్స్ దాకెళ్ళి అతుక్కుంటదో అప్పుడు హ్మ్. మొబిలిటీ తగ్గుద్దనమాట. హ్మ్. వన్స్ మజిల్స్ దాకా ఎళ్ళిపోయింది అంటే T4 డిసీజ్ అంటారు. హ్మ్. అంటే ఆల్‌మోస్ట్ లేట్ స్టేజ్ అనమాట. మోర్ థాన్ స్టేజ్ 3 అడ్వాన్స్ స్టేజ్ అంటారు. సో, ఇనీషియల్ స్టేజ్‌లో మొబైలిటీ ఉంటది. ఎప్పుడైతే లోపల ఉన్న మజిల్స్‌కి ఇన్‌ఫిల్ట్రేట్ అవుతుందో, అతుక్కుంటదో అప్పుడు మొబిలిటీ ఎందుకంటే అక్కడ అతక్కపోతది. హ్మ్. అప్పుడు మొబిలిటీ అనేది తగ్గుద్దనమాట. డాక్టర్ గారు, ముఖ్యంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వచ్చే ముందు ఆ పక్కన ఆర్మ్‌పిట్‌లో ఆ లింఫ్ నోడ్స్ అనేవి ఉబ్బుతాయి, స్వెల్ అవుతాయి. అక్కడ ఇన్ఫెక్షన్ వస్తది. ఇది ప్రీ సింప్టము అంటున్నారు. వాస్తవమేనా? అవునండి. కరెక్ట్. చాలా మంది ఫస్ట్ ఏంటంటే రొమ్ము క్యాన్సర్ ఫస్ట్ స్ప్రెడ్ అయ్యేది యాక్సిలరీ లింఫ్ నోడ్స్ అంటారు. హ్మ్. లింఫ్ గ్లాండ్స్ అనేది బాడీలో మొత్తం అవును. ఉంటుందండి. అదేంటంటే దానికి రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి. మన హ్మ్. ఇమ్యూనిటీ కావాల్సిన లింఫోసైట్స్ అని ఆ కణాలని అందులో హ్మ్. అదొక పోలీస్‌లో ఎట్లా స్టేషన్‌లో కూర్చుంటారో హ్మ్. అట్లాగనమాట. సో, ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ గాని, ఈ క్యాన్సర్ గాని ఫస్ట్ అక్కడ స్ప్రెడ్ అవుతున్నప్పుడు అయి పెరుగుతుంది సైజ్. సో, రొమ్ము క్యాన్సర్ ఫస్ట్ అక్కడ స్ప్రెడ్ అవుతుంది గాబట్టి, చాలా మందికి సంకలో హ్మ్. కంతిలాగా గ్లాండ్స్ అనేది చేతికి తగులుతుందనమాట. హ్మ్. వాళ్ళు స్నానం చేసుకున్నప్పుడు అట్లాగా చూసుకుంటారు. ఒక్కోసారి రొమ్ములో గెడ్డ చాలా చిన్నదయ్యుండొచ్చు. కానీ సంకలో గెడ్డ పెద్దదయ్యుండొచ్చు. హ్మ్. అట్లా గూడా కొన్ని రేర్‌గా కేసులు ఇప్పుడు చూస్తుంటాం మనం. ఆర్మ్‌పిట్‌లో వచ్చేది అది హ్మ్. ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది.
నో ఈ క్యాన్సరే ఇది ఈ లింఫ్ గ్లాండ్స్ అనేది ఎప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల సైజ్ పెరుగుద్దండి, క్యాన్సర్ వల్ల కూడా సైజ్ పెరుగుద్ది, ఒక్కోసారి రియాక్టివ్ అని కూడా అంటారు అనమాట. సపోజ్ మీరు చాలా మంది పిల్లల్లో చూసుంటారు టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ టాన్సైటిస్ వచ్చినప్పుడు మెడలో గడ్డలు ఉంటాయి. అదేంటంటే అది బాడీ రెస్పాన్స్ అన్నమాట. అట్లాగే క్యాన్సర్ లో కూడా అది బాడీ ఇమ్యూన్ మెకానిజం. మన బాడీలో ఇమ్యూన్ సెల్స్ అనేది అది మంచిది కాదు, దాన్ని ఫైట్ చేయాలి అనేది ఆ ప్రొలిఫరేట్ అవుతాయి అనమాట. ఆ సెల్స్ అనేటివి పెరుగుతాయి, అప్పుడు ఆ గ్లాండ్ రియాక్టివ్ గా పెరుగుతుంది సైజ్. సో అది క్యాన్సర్ వల్ల ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల ఉండొచ్చు. ఎనీ యాక్సిలరీ ఒకవేళ స్వెల్లింగ్ ఉంటే కామన్ కాజ్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుందండి. కాకపోతే ఇది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. ఎక్కువగా డియోడ్రెంట్స్, డియో స్ప్రేస్, పెర్ఫ్యూమ్స్, వెరీ హార్డ్ కెమికల్ బేస్డ్ పెర్ఫ్యూమ్స్, బాగా మనము మంచి వాసన కోసం వాడేవి, అవి ఖచ్చితంగా క్యాన్సర్ని కలిగిస్తాయా? ఖచ్చితంగా అయితే చెప్పనండి. అది కొన్ని స్టడీస్ అయితే ఉన్నాయన్నమాట. ఎక్కువ వాడకం వల్ల అంటే వాళ్ళు ఎట్లా స్టడీస్ చేస్తారంటే కొన్ని వేల మంది క్యాన్సర్ పేషెంట్స్ ని క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండేది, మీరు ఏమేమి వాడేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు అని. దాంట్లో ఏంటంటే కొన్ని స్టడీస్ లో ఏంటంటే ఎవరైతే ఈ వాడకం ఎక్కువైందో, ఎక్కువ వాడతారో వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఎక్కువ ఉంటాయని కొన్ని స్టడీస్ లో తెలిసిందనమాట. కాకపోతే కొన్నిట్లో ఆ రసాయనాలు కూడా ఉంటాయి, కెమికల్స్. ఆబ్వియస్ గా మీకు పర్ఫ్యూమ్ అనేది ఇట్స్ సింథటిక్ ప్రోడక్ట్, న్యాచురల్ గా చేస్తే సింథటిక్, మనం వాడేటివన్నీ సింథటికే ఉంటాయి. సింథటిక్ అంటే ఆబ్వియస్ గా దాంట్లో కెమికల్స్ అనేది తప్పకుండా వాడాలండి. క్యాన్సర్ కారణం చాలా రకాల కెమికల్స్ అయి ఉండొచ్చు. కాకపోతే ఈ పర్ఫ్యూమ్ వాడకం వల్లే, ఈ బ్రాండ్ వాడడం వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందని చెప్పడం చాలా కష్టము. సో ప్రజలకు ఒకటి చెప్పొచ్చు, వీళ్ళున్నంత వరకు తగ్గించుకోండి అని చెప్పుకోవచ్చు. నేచురల్ పెర్ఫ్యూమ్స్ అంటే అసలు ఉండవేమో నాకు తెలుసు. నేచురల్ అనేది చాలా తక్కువ కదండి, వాడకమే తగ్గించుకోండి. రావాలి కదా. అవును, తగ్గించుకోండి అని చెప్తారు. అంతేగాని అదే పనిగా రోజుకి 4-5 సార్లు కొట్టుకుంటా ఉంటాం దానికన్నా ఆబ్వియస్ గా న్యాచురల్ గా మీ బాడీ మంచి స్నానం చేయండి, ప్రాపర్ గా క్లీన్ చేసుకోండి. ఆ ఫోల్డ్స్, యాక్సిలరీ ఫోల్డ్స్ కానీ, గ్రాయిన్ కానీ, ఆ ఏరియాలోనే కదా ఎక్కువ స్మెల్ వచ్చేది, మంచిగా క్లీన్ చేసుకోండి. పర్ఫ్యూమ్ అనేది తక్కువ వాడుకోండి అని చెప్తాం. అంతేగాని మనం స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వచ్చింది, టొబాకో వల్ల నోటి క్యాన్సర్ వచ్చిందని, ఈ బ్రాండ్ దీని వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందని చెప్పడం చాలా కష్టం. డాక్టర్ గారు, నోటి క్యాన్సర్ అన్నప్పుడు నోటి క్యాన్సర్ లో కణితి ఉండదు, అక్కడ పుండు ఉంటుందా? అవునండి, నోట్లో మోస్ట్లీ పుండులాగే ఏర్పడుతుంది అది క్యాన్సర్ అనేది. కాకపోతే సేమ్ ఇందాక మనం రొమ్ము క్యాన్సర్ లో మాట్లాడుకున్నాం కదా, అట్లాగా మెడలో గడ్డలు పెరుగుతాయండి, గ్లాండ్స్. ఎందుకంటే ఆ క్యాన్సర్ వల్ల ఆ గ్లాండ్స్ అనేది ఒక్కోసారి మెడ కింద గాని, లేదంటే గొంతు కింద గాని, సబ్ మ్యాండిబులర్ అంటారు ఇక్కడ గాని, ఆ గ్లాండ్స్ లాగా కూడా వాళ్ళు ప్రెసెంట్ అవుతారు. ఇక్కడ స్వెల్లింగ్ వచ్చినట్లు ఉండి తరచుగా. అవును. క్యాన్సర్ లో ఎందుకు ఎనీ క్యాన్సర్ మనం ఫీవర్ చూస్తాము? సారీ అండి, ఫీవర్ చూస్తాము, జ్వరం. కొన్ని క్యాన్సర్లు వాళ్ళు ప్రెసెంట్ అవడమే జ్వరంతో ప్రెసెంట్ అవుతారండి. ఎందుకంటే ఈ క్యాన్సర్ వల్ల కొన్ని సైటోకైన్స్ అని కొన్ని రకాల ఇన్ఫ్లమేటరీ అయ్యి సెక్రెట్ చేస్తాయి అన్నమాట. దానివల్ల వాళ్ళకి ఫీవర్ రావడానికి లక్షణాలు ఉంటాయి. ఒక్కోసారి రేర్ గా ఏంటంటే ఫీవర్ వస్తుంటది, మనం కామన్ కాసెస్ అన్ని రూల్ అవుట్ చేస్తాం. కామన్ కాసెస్ ఏముంటాయి, టైఫాయిడ్, మలేరియానో, ఏవే కదా కామన్, డెంగ్యూనో, లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్ మోస్ట్ కామన్. ఇవన్నీ రూల్ అవుట్ చేసినా కూడా ఒక్కోసారి ఆ ఫీవర్ అనేది తగ్గదనమాట, పట్లేమో. అది బాగా ఎవాల్యుయేట్ చేస్తే క్యాన్సర్ వల్ల ఆ ఫీవర్ వచ్చింది. ఒక్కోసారి కిడ్నీ క్యాన్సర్ లో అట్లా ప్రెసెంట్ అవుతుంటారు అనమాట. పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటారు, అంటే ఫీవర్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్, ఎందుకు వస్తుందో తెలియదు ఫీవర్. ఒక కారణము క్యాన్సర్ కూడా అవ్వచ్చు. కిడ్నీలో కూడా క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ అనేది ఎక్కడన్నా రావచ్చు. కిడ్నీ క్యాన్సర్ అసలు అంటే అంత మోస్ట్ కామన్ గా చూస్తున్నామా డాక్టర్ గారు? క్వైట్ కామన్ అండి. మరి మిగతా క్యాన్సర్ కానీ బాగానే ఎక్కువగానే చూస్తుంటాము కిడ్నీ క్యాన్సర్. కాకపోతే ఇనిషియల్ గా పెద్ద సిమ్టమ్స్ ఉండవు అనమాట కిడ్నీ, ఎందుకంటే చిన్న గడ్డ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం తెలియదు. ఎప్పుడైతే సైజ్ పెరుగుతుందో అప్పుడు నొప్పిగా కానీ, లేదంటే యూరిన్ లో బ్లడ్ రావడం కానీ, ఇడ నొప్పి ఉండడం కానీ, ఈ లంబార్ రీజన్ లో ఇక్కడ
అట్లాగా వాళ్ళు సైజ్ పెరిగినప్పుడే వాళ్ళకి సిమ్టమ్స్ అనేది వస్తాయి అనమాట. ఇనిషియల్ స్టేజ్ లో ఏ సిమ్టమ్స్ ఉండేది, ఎందుకంటే అది పొట్ట లోపల ఉండేది కదా, కిడ్నీ రెట్రోపెరిటోనియల్. డాక్టర్, కిడ్నీ పూర్తిగా చెడిపోయేంత వరకు కూడా మనకు తెలీదు అంటారు. అవును అవును, ఎందుకంటే 2 కిడ్నీలు ఉంటాయి కదా, ఆ. ఈ కిడ్నీ కాంపన్సేట్ చేస్తుంది అనమాట. ఎంత డేంజరస్. డేంజరస్. అవును. మనం హౌ షుడ్ వి ఐడెంటిఫై అది కిడ్నీలో క్యాన్సర్ ఉంది అని మనం ముందు ఎలా తెలుసుకుంటాము? ఇదే అండి, కొన్ని మనకి రొటీన్ గా స్క్రీనింగ్ అనేది చేసుకోవాలండి. ప్రతి ఒక్కరు ఏంటంటే ఇవాళ రేపు ఏంటంటే ఒకటి అవేర్నెస్ బాగా వచ్చింది పబ్లిక్ లో. కనీసం సంవత్సరం ఒకసారి కాకపోయినా 2-3 సంవత్సరాల కన్నా ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ అని చేసుకుంటారు. 90% వాటిలో అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అయితే చేస్తారు, పొట్ట స్కానింగ్ చేస్తారు. సో ఆ స్కాన్ లో యాక్సిడెంటల్ గా డిటెక్ట్ అయిన కేసులు చాలా ఉన్నాయి అనమాట. చిన్నగా ఉన్నప్పుడే 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు ఉన్నప్పుడే డిటెక్ట్ అయినప్పుడు. సో అదొకటే అనమాట, రెగ్యులర్ గా మనము చెకప్స్ చేసుకోవడం అనేది మంచిది. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ లో మనకు తెలుస్తుంది. అవునండి, చాలా సింపుల్ టెస్ట్. కోలన్ క్యాన్సర్ కూడా తెలుస్తుందా దాంట్లో? అల్ట్రాసౌండ్ లో తెలియదండి. కొలాన్ క్యాన్సర్ అనేది మామూలుగా ఇందాక చెప్పాను కదా, మాస్టర్ హెల్త్ చెకప్ వాటిలో ఏంటంటే మోషన్ టెస్ట్ చేస్తారు, ఫీకల్ మ్యాటర్, స్టూల్ ఫర్ అకల్ బ్లడ్ అంటారు. అంటే కొద్దిగా సైజ్ పెరిగినప్పుడు ఆబ్వియస్ బ్లీడింగ్ ఉంటుంది అనమాట. కానీ ఎర్లీ స్టేజ్ లో కంటికి కనిపించదు బ్లీడింగ్. అది మైక్రోస్కోప్ లో మోషన్ లో బ్లీడింగ్ ఉంటుంది కానీ కంటికి కనిపించదు, అది మైక్రోస్కోప్ లో చూస్తారు అనమాట. ఎవరిలైతే ఆ రొటీన్ టెస్ట్లలో ఆ అకల్ట్ బ్లడ్ కానీ ఉన్నిందో వాళ్ళకి అనుమానం వచ్చి అప్పుడు కొలనోస్కోపీ అనేది చేసి అప్పుడు బయటపడడం జరుగుతుంది. అది ఇనిషియల్ స్టేజెస్ గురించి మనం చెప్పారు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారండి. అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం. జనరల్ గా కూడా ఏదైనా ట్యూమరు, క్యాన్సర్ ఇలాంటిది ఉంటే అది నార్మల్ గడ్డలాగానే అందరు ఫీల్ అయిపోయి దాన్ని క్రానిక్ స్టేజ్ వరకు తీసుకువెళ్తూ ఉంటారు. జనరల్ గా కూడా ఎక్కడో కొంత ఇంత అవేర్నెస్ ఉన్న భయం అనేది ఉంది, అంటే ఇది వెళ్ళాలా డాక్టర్ దగ్గరికి, వెళ్తే ఇది క్యాన్సర్ అని చెప్తారా అనేది. సో ఏదైనా కానీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ముందు స్టేజ్ లో ఉందని తెలిస్తే కనుక పూర్తి స్థాయిలో మనం తగ్గించవచ్చు. ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.